టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఏ మందైనా కొంతవరకే పనిచేస్తుంది. మీకు జరిగింది పెద్ద నష్టమే, కానీ మనసు కుదుటపరుచుకోవాలి. హాయ్ అంకుల్. ఓ హాయ్ బేటా, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. బాగున్నారండి? నీకు వీళ్ళు ఎలా తెలుసు? ఓ కేస్ పని మీద ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అంకుల్. ఓ ఐ సీ. మీరు మాట్లాడుతుండండి, నేను బయట వెయిట్ చేస్తాను. పర్వాలేదు, కూర్చో, పరిచయస్తులేగా. ఈ మెడిసిన్స్తో పాటు యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. సరే, థ్యాంక్స్ అండి. వెళ్ళండి. ఒక నిమిషం. ఈ నెల 8వ తారీఖు నా మ్యారేజ్. కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నమస్తే. కంగ్రాట్స్ అమ్మాయి. మొత్తానికి నీ న్యూస్ రిపోర్ట్కో పర్మనెంట్ స్పెక్టేటర్ను వెతుక్కున్నావు అన్నమాట. నేను ఇంత త్వరగా చేసుకుంటాను అనుకోలేదు అంకుల్. ఏదో అలా కుదిరేసింది అంతే. అవును, పెళ్లి కొడుకు మొన్నొచ్చిన అబ్బాయేనా? గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తాడన్న సామెతని నిజం చేస్తున్నావు అనమాట. ఒక నిమిషం అంకుల్. హలో. ఆమని, నేను చట్నీస్లో వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి. ఓకే రమ్య, 10-15 మినిట్స్లో అక్కడికి వచ్చేస్తాను. సరే. ఎక్కడికి వెళ్ళాలి? చట్నీస్ వరకు. నేను డ్రాప్ చేయనా? పర్లేదు అంకుల్, డ్రైవర్ ఉన్నాడు, నేను వెళ్తాను. 8వ తారీఖు మర్చిపోవద్దు. బాయ్. ష్యూర్ అమ్మా, బాయ్. హే, నాకు షాపింగ్ ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. రామ్, రెస్టారెంట్కి సుగ్రీవాచారి వచ్చాడు. ఏసీపీయా? అవును. నిన్ను చూసాడా? నువ్వు స్టార్ట్ అవుతావా? నేను వచ్చేస్తున్నాను. సార్, నువ్వు స్టేషన్కి వెళ్ళు, ఆ మేనేజర్ని పిలువు. ఓకే సార్. ఐఎమ్ ద మేనేజర్ సార్. సర్వర్ రూమ్ ఎక్కడ? గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సార్. నేను వస్తున్నా, పద. ఓకే సార్. సార్, ఏసీపీ సుగ్రీవాచారి నంబర్ కనెక్ట్ కావట్లేదు. ఎక్కడ ఉన్నాడు ఆయన? నాకు కూడా నెంబర్ నాట్ రీచబుల్ వస్తుంది సార్. నేను మన కానిస్టేబుల్ శివతో మాట్లాడి చెప్తాను. నేను ఇవ్వాల్సిన కార్డ్స్ అయిపోయాయి. వస్తున్నాను, మన ఇద్దరం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాం. శివ, మేడం, ఏసీబీ గారు ఎక్కడున్నారు? ఏమో మేడం, సార్ నన్ను స్టేషన్కి వెళ్ళిపోమన్నారు, నేను వచ్చేస్తున్నాను. ఓకే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. వద్దన్న బైక్ మీద తిరుగుతావు చూడు. సర్లే, జాగ్రత్తగా రా. నేను సెల్లర్లో కార్ దగ్గరికి వచ్చేసాను. నువ్వేం తీసుకో. హలో హలో హలో, అమ్మో ఏమైంది? హలో, వినపడుతుందా? హలో హలో. ఏయ్, ఆగో!
రెస్టారెంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడు సార్. ఎల్బీ నగర్ రెస్టారెంట్లో ఏసీపీ సుగ్రీవాచారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడని హోటల్ సిబ్బంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెట్రోలింగ్ వాళ్ళని అలర్ట్ చేయండి. ఓవర్. నువ్వు కూడా ఇమ్మీడియట్గా క్రైమ్ స్పాట్కి వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి డెడ్ బాడీ వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేయి. ఓకే సార్. ఏంటి తను డల్గా ఉన్నావు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా? మ్మ్. ఏంటే ఎప్పుడు ఫస్ట్ వచ్చేతనమ్మా, ఈసారి ఫోర్త్ వచ్చింది. అప్పుడప్పుడు కూడా పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదమ్మా. నీకు చదువు తక్కువై మాటలు ఎక్కువయ్యాయి. రాజారాం, ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ తెలిసింది? 2:40 మేడం. మేడం డీసీపీ గారు. ఏసీపీ గారికి 2 hours బిఫోర్ కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తర్వాత కూడా కాంటాక్ట్లోకి రాలేదు సార్. ఎస్ఐ కరీం మనకు 1/2 hour బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సార్ స్పాట్ డెడ్ సార్. కారు మీదకి ఎక్కించేశారు. మీరిద్దరు వీళ్ళని ఫాలో అవ్వండి. రిపోర్టర్ ఆమని కార్ డ్రైవర్ ఇతనే సార్. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు చూసిన ఫస్ట్ ఐ విట్నెస్ ఇతనే సార్. ఏం పేరు నీ పేరు? సీను సార్. సీను. ఓకే. సార్ రెస్టారెంట్ మేనేజర్ బాబ్జీ. అవును సార్. సీసీటీవీ సర్వర్ రూమ్ ఎక్కడ? ఆఫీస్ రూమ్లో ఉంది సార్. నరేంద్ర, నువ్వు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూడు. అలాగే ఈ బాడీ ప్రాసెస్ కంప్లీట్ చేయి, ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. ఓకే సార్. నా బర్త్డేకి ఇంకా 2 days టైమే ఉంది. ఓకే, ఈసారి నాన్న నన్ను ఓషన్ పార్టీకి తీసుకెళ్తా అన్నాడు. తప్పకుండా వెళ్దాం. ఇంటికి బాబాయ్ వాళ్ళని కూడా పిలుస్తా అన్నాడమ్మా. అవునా? ఓకే. 2 బేస్ డ్రెస్సెస్ కూడా కొంటానన్నాడు. ఓ సూపర్. మరి నువ్వు కూడా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి మరి. ఇస్తాను. నాన్న వచ్చాక నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ గిఫ్ట్గా ఇస్తాను. మమ్మీ ఏ బాబు, నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్త జాగ్రత్త. మేడం, సారీ మేడం. ఏడవద్దు మేడం. మేడం ప్లీజ్. మేడం ఊరుకో. నువ్వు ఏడిస్తే తను కూడా ఏడుస్తుంది మేడం. పాపం పట్టుకో. ఊరుకో మేడం. ఊరుకో మేడం. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ రెస్టారెంట్ లో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన దుర్ఘటనలో ఏసీపీ సుగ్రీవాచారి దుర్మరణం. మన ఏసీపీనే చనిపోతే పబ్లిక్ ఏం చెప్తాం? జాగ్రత్తగా చూడండి అయ్యా. షూర్ సార్, ఐల్ టేక్ అప్ పర్సనల్. లక్ష్మి, యూ టేక్ ఫుల్ చార్జ్ అండ్ సీ దట్ హీల్ బి కాట్. రైట్? సిట్. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి. ఓకే సార్. పెట్రోలింగ్ వాళ్ళని అలర్ట్ చేయి. ఓకే. ఒకవైపు సార్. టార్గెట్ ని ట్రేస్ చేస్తూనే సార్. ఇంకోవైపు ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఓకే సార్. విత్ ఇన్ 3 hours we have to catch that ఎస్ సార్. and save the victim at any cost. Okay? ఓకే సార్. ఓకే సార్. Go ahead. ఎల్బీ నగర్లో ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 నుంచి 2:30 గంటల మధ్య ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఏసీపీ సుగ్రీవాచారిని చంపి టీవీ 45 జర్నలిస్ట్ మద్దూరి ఆమనిని కిడ్నాప్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్లో హంతకుడు అతన్నెవరూ గుర్తుపట్టకూడదని ఫేస్ కి మాస్క్ పెట్టుకున్నాడు. అతను కిడ్నాప్ యూజ్ చేసిన వెహికల్ వైట్ హోండా సిటీ అండ్ నంబర్ AP16 CS0002 అని తెలిసింది. We are awaited for the details from RTO to get the owner credentials. ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కంట్రోల్ రూమ్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడడానికి స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాక్షసుని పట్టుకోవాలి. జర్నలిస్ట్ ఆమనిని కాపాడాలి. పాత్రికేయురాలు మద్దూరి ఆమని కిడ్నాప్. ఆగంతకుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. And we name this rescue operation as Operation Ravan. హలో, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మిని మాట్లాడుతున్నా. ఓకే. జర్నలిస్ట్ ఆమని కిడ్నాప్ కేసు ఫైల్ చేసి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తున్నాం. ఓకే మేడం. సార్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి సార్. కార్కి ఫేక్ నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నాడు సార్. పోలీస్ అని కూడా చూడకుండా మర్డర్ చేసి అమ్మాయిని కిడ్నాప్ చేశాడు.
అలాంటి క్రిమినల్స్ ఫేక్ నంబర్తోనే తిరుగుతారు. నజీర్, నోడల్ ఆఫీసర్తో మాట్లాడి ఇమ్మీడియట్గా నాకు డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయి. ఒక నెంబర్ అర్జెంటుగా సిగ్నల్ ట్రేస్ అవుట్ చేయాలి. చేస్తాను కానీ మీ డీజీపీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ కావాలి. పంపిస్తాను కానీ అది చాలా అర్జెంట్ అరవింద్. నెంబర్ పంపించు. 9989937888. నజీర్ భాయ్, ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది. స్విచ్ ఆన్ లో ఉంటేనే ఈ నెంబర్ కి ఏ టవర్ నుంచి సిగ్నల్ వస్తుందో చెప్పొచ్చు, లేదంటే కష్టం. సార్, హోటల్లో కూడా మేము సీసీటీవీ ఫుటేజ్ చూసాం సార్. ఎలాంటి ఆధారాలు దొరకలేదు సార్. హలో అమ్ము, ఎక్కడున్నావు? ఏమో తెలియట్లేదు రామ్. వీడెవడో నన్ను కార్ డిక్కీలో పడేసి తీసుకెళ్తాడు రామ్. ఏ కార్లో ఉన్నావు అమ్ము? రెస్టారెంట్లో నేను రమ్యతో కలిసి టిఫిన్ చేస్తుండగా ఏసీపీ సుగ్రీవాచారిని చూశానని చెప్పాను కదా. అవును. అప్పుడు నేను నీకు ఫోన్ చేశాను. ఆ తర్వాత సెల్లార్లో మన కార్ దగ్గరకు వస్తుండగా యానిమల్ మాస్క్ వేసుకున్నాడు రామ్. యానిమల్ మాస్కా? సరిగ్గా గుర్తు రావడం లేదు. కూల్ కూల్ అమ్ము, కూల్, కంగారు పడద్దు. నీతో కలిసి బతకాలన్నది రామ్. I love you రామ్. నేను ఎక్కడ చచ్చిపోతానో అని నా భయం చెప్తుంది రామ్. నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో. నీ నాలో నీ మీద ఉన్న ఇష్టం నా మనసులోనే ఉంచుకొని నీకు చెప్పనందుకు లైఫ్లో ఫస్ట్ టైం నా మీద నాకే కోపం వస్తుంది రామ్. నిన్ను చూడాలనిపిస్తుంది రామ్. ఇప్పుడే చూడాలనిపిస్తుంది రామ్. నువ్వు ఏడోకమ్ము, నేను వస్తున్నా. నువ్వు ఎక్కడున్నా రామ్? త్వరగా రా. టెన్షన్ పడకమ్ము, నేను ఉన్నాను కదా, నేను వస్తున్నాను. నువ్వు వస్తావు కదా, తప్పకుండా వస్తావు కదా రామ్. కంగారు పడొద్దమ్ము, కంగారు పడొద్దు. డిక్కీలో ఏమున్నాయో చూడు. ఇక్కడ ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. యా, ఆ లైట్ ఎలాగైనా దాంతో పగలగొట్టమ్ము. ట్రై టు బ్రేక్ దట్ లైట్. ఓకే. దానిపైన మ్యాట్ క్లాత్ ఉంటుంది, అది రిమూవ్ చేయి ఫస్ట్. కార్నర్లో స్క్రూస్ ఉంటాయమ్ము, కార్నర్లో. యా, స్క్రూస్ ఓపెన్ చేయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ బ్రేక్ ద లైట్. యా యా, ట్రై చేయి, ట్రై చేయమ్ము. కూల్. యా, నువ్వు అస్సలు కంగారు పడకుండా ట్రై చేయి అమ్ము. యూ హ్యావ్ టు బ్రేక్ దట్ లైట్. కంగారు పడకుండా ట్రై చేయి. అసలు అవ్వట్లేదు రామ్. కొంచెం గట్టిగా కొట్టమ్ము, ఆ లైట్ ఖచ్చితంగా పగులుతుంది. కొట్టు, గట్టిగా కొట్టమ్ము. నువ్వు కంగారు పడకుండా గట్టిగా కొట్టు. వచ్చింది రామ్, ఓపెన్ అయింది. యా యా, గుడ్. ఇప్పుడు బయట ఏం కనపడుతుంది? హైవేనా? ఏ రోడ్డో ఏమన్నా తెలుస్తుందా? అది ఇక్కడ ఏవో వెహికల్స్ వస్తున్నాయి రామ్. నువ్వు ఆ హోల్లోంచి బయటికి చేయి పెట్టి ఎవరో ఒకరు నిన్ను నోటీస్ చేసేలా చెయ్యి. నువ్వు చేయి బయటికి పెట్టి ఊపుతా ఉండు. నువ్వు ఏడవద్దమ్ము. ఎవరన్నా కనబడుతున్నారేమో చూడు. ఎవరు చూడట్లేదు రామ్. అమ్ము, ఏడవద్దు, ఏడవద్దు. నీ చుట్టూతా ఇంకేమున్నాయో చూడు. ఇక్కడ ఇంజిన్ ఆయిల్ ఉంది రామ్. ఒక పెయింటింగ్ డబ్బా కూడా ఉంది. ఆ పెయింట్ డబ్బా ఓపెన్ చేసి ఆ పెయింట్ ఆ హోల్లోంచి రోడ్డు మీద పడేలా వంపు. నువ్వు
లొకేషన్ పంపించలేవు కదా, కంట్రోల్ రూమ్ కాల్ చేసి మళ్ళీ నీకు కనెక్ట్ అవుతా. సరే రామ్. యా, మన మీడియా వాళ్ళందరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తా. హలో 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 మేడం, నేను ఇప్పుడే ఆమెతో మాట్లాడాను. తనని కిడ్నాప్ చేసిన కార్ బ్యాక్ లైట్ ఊడిపోయి ఉంటుంది, దాంట్లోంచి పెయింట్ లీక్ అవుతా ఉంటుంది. ఓకే, నేను ఇమీడియట్ గా మా పెట్రోలింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, మీరు ఓ పని చేయండి, నా నంబర్ ఆమ్ని నంబర్ లైవ్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ చేయండి మేడం. నేను పంజాగుట్ట దగ్గరలో ఉన్నాను. యా షూర్ రామ్, ఐ విల్ కాల్ యూ ఇన్ ఏ వైల్. ఓకే నజీద్, నోడల్ ఆఫీసర్ తో మాట్లాడి ఇమ్మీడియట్ గా నాకు డీటెయిల్స్ కావాలి. ఇమ్మీడియట్ గా, ఫాస్ట్. అవసరం లేదు మేడం, ఇక్కడి నుంచి ఇద్దరు లొకేషన్ చూడొచ్చు మేడం. ఓకే, డూ ఇట్. హలో, ఆ కార్ చౌటప్పల్ మీదుగా వయా చిట్యాల వైపు వెళ్తుంది. మీరు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. రాంగ్ వేలో వెళ్తున్నారు. మీరు జస్ట్ యూ టర్న్ తీసుకొని రైట్ కట్ చేసి స్ట్రైట్ వెళ్ళండి. ఇక్కడ నా ముందున్న యూటర్న్ తీసుకుంటున్నా, ఓకేనా? ఎస్ ఎస్, గో స్ట్రైట్. ఓకే ఓకే. సార్ చెప్పండి సార్. మన జర్నలిస్ట్ రామన్ని ఎవరో కిడ్నాప్ చేశారు బాబు. కిడ్నాపా? ఎప్పుడు సార్? నువ్వు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చూడలేదా? నేను చూడలేదు సార్. వైట్ హోండా సిటీ కార్ బాబు, దాని డిక్కీ లైట్ ఊడిపోయి ఉంటుందట. సార్ ఆ కార్ నేను ఇప్పుడే చూశాను సార్. హలో బ్రో, కార్ సైడ్ లైట్ వెనక్కి ఊడిపోయింది. బాబు అయితే నువ్వు ఎలాగైనా కార్ని క్యాచ్ చేయి. అలాగే సార్, నేను ఇప్పుడే వెళ్తాను సార్. ఎవరితో మాట్లాడుతున్నా? ప్లీజ్ పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను. ఏ బాబు, బాబు, బాబు లే బాబు, బాబు లే బాబు, బాబు ఏమైంది బాబు, బాబు ఏమైంది బాబు లే, బాబు, బాబు లే బాబు, బాబు ఏమైంది బాబు లే. లేదు మేడం, ఇక్కడ ఎక్కడా కనపట్ల. రామ్, మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ప్లీజ్. రామ్, ఈ లైన్ లో ఎక్కడ అసలు హోండా సిటీ కారే కనపట్లేదు మేడం. ఓ పని చేయండి, మన సర్వైలెన్స్ లో ఆ కార్ రెస్టారెంట్ కి రాకముందు ఎక్కడెక్కడ తిరిగిందో చెక్ చేస్తే ఏదైనా లీడ్ దొరకచ్చు. ఓకే సార్. ఆ యాంగిల్ ట్రై చేయండి. ఓకే సార్. మీరు టార్గెట్ కి చాలా దగ్గరలో ఉన్నారు రామ్. ఇక్కడ నాకు చూపిస్తుంది జస్ట్ మీరు పక్కనే ఉన్నారు రామ్. ఒక్కసారి చూడండి. మేడం పక్కన క్యారియర్ ఆటో చెక్ చేస్తా. రే ఆపరా, ఆపు. రే ఏముందిరా బండిలో? ఏం లేదు సార్, ఏం లేదు సార్. వీడు మనం మిస్లీడ్ చేశాడు సార్, నాకేం తెలియదు ఈ ఫోన్ తో మనం రాంగ్ సైడ్ డైవర్ట్ చేశాడు. కానిస్టేబుల్స్ బండికి చూడండి. సార్, ప్లీజ్ సార్.
సార్ మా సార్ రూము. ఎక్కడ ఈ డాక్టర్ భరద్వాజ్? ఈవిడేనా ఇక్కడ స్టాఫ్? అవును సార్. ఎక్కడ మీ డాక్టర్? మధ్యాహ్నమే సార్ బయటికి వెళ్ళిపోయారు. కరీం, ఆ షెల్ఫ్లో ఫైల్స్ చెక్ చేయండి. ఓకే సార్. అలాగే బయట కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. నెంబర్ చెప్పు. హోండా సిటీ కార్ నీదేనా? వంశీ చెప్పు. సార్, మనకి ఈ కేసులో ఒక లీడ్ దొరికింది సార్. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. వెరీ గుడ్, సెండ్ ఇట్ ఫాస్ట్. ఓకే, ఐ విల్ టేక్ కేర్. ప్రేమంటే పెళ్ళంటే ఎగతాళిగా మారిన మీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఎర్రగా పండిన చేతులతో విషం ఇస్తారు. ఏం చేయాలి? దయచేసి నన్ను చంపొద్దు. బుజ్జి, ఇదేంటి బుజ్జి కింద కూర్చున్నావు? ఏమైంది బుజ్జి? బుజ్జి కింద కూర్చున్నా. కూర్చో. ఇక్కడ కూర్చో బుజ్జి. కూర్చో. ఈ గోల్స్ ఎవరు కట్టేశారు? అరే ఎందుకు కడుస్తున్నావు బుజ్జి? ఏమైంది? అరే అడవద్దు ప్లీజ్. ఎందుకు బుజ్జి ఏడుస్తున్నావు? అయినా అక్క చెప్పినట్టు అన్నీ జరుగుతున్నాయి కదా. అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటున్నాను కదా. ఎందుకు భయపడుతున్నావు బుజ్జి? భయపడుకో బుజ్జి, భయపడుకో. అంత బాగానే ఉంది. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. పెళ్లి చీర భలే బాగుంది. తనకు చాలా బాగుంటుంది. బుజ్జి ఇదిగో, మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చీర నగలు తీసుకో. ఇదిగో, ఇంకో గంటలో మన పెళ్ళి. తొందరగా రెడీ చేయి. ఇదిగో, మనం చేస్తాడి చాలా రోజులైంది. మన పెళ్ళికి ముందు మరొక్కసారి చేస్తాడమే. ఏమంటావు? సరేనా? త్వరగా వెళ్ళి చీర కొట్టుకొని వచ్చి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో, అక్కడ ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకుంటా. ఈ లోపు నేను అంతా సెట్ చేసేస్తాను. ప్లీజ్ ఆ రూమ్కి వెళ్ళి వెంటనే చీర మార్చుకుని వచ్చేసాయి. ఈ లోపు నేను మొత్తం సెట్ చేసేస్తాను. సరేనా? వెళ్ళు త్వరగా వెళ్ళు. ఏంటిలో ఉంది? అంతా పెళ్లి కోసం నీట్గా సెట్ చేసేయాలి.
మనిద్దరికి ఇవాళ పెళ్ళి. ఆ బుజ్జితో నాకు ఇవాళ పెళ్ళి రోజు. పెళ్ళి. ఎక్కడున్నావు రామ్? హలో రామ్, రామ్, వినిపిస్తుందా? హలో రామ్, హలో రామ్. పిన్ని, వినిపిస్తుందా? రామ్. రామ్. రామ్, ఎక్కడున్నావు రామ్? హలో రామ్. హలో హలో అమ్ము, రామ్, ఎక్కడున్నావు అమ్ము? వినిపిస్తుందా? నీకేం అవ్వలేదు కదా? నాకేం అవ్వలేదమ్ము. నువ్వెక్కడున్నావు? ఏమో తెలీదు రామ్. ఇదేదో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో ఉంది. వీడెవడో కాదు రామ్. ఆ రోజు మనం పెద్ద మాధవి కోసం జీవిత గారింటికి వెళ్ళాం కదా, ఆ ప్రెస్ మీట్ కి కూడా వచ్చాడు. వాళ్ళ తమ్ముడు రాజేష్ వర్మ రామ్. వాడా? వీడు చాలా సైకోగాడు రామ్. రక్తం మార్కులున్న చీర నగలిచ్చి కట్టుకోమని పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. నువ్వు వాడికి అస్సలు భయపడొద్దు. వాడి ఫీలింగ్స్ నేమి రెసిస్ట్ చేయొద్దు. నేను వచ్చే వరకు వాడికి నచ్చినట్టు బిహేవ్ చేయి. నాకు చాలా భయం వస్తుంది రామ్. భయపడొద్దమ్ము. ఈ డివైస్ పనిచేస్తుందంటే నువ్వు నాకు చాలా దగ్గరలోనే ఉన్నావు. నేను వస్తున్నాను. నువ్వు అస్సలు భయపడొద్దు. రామ్, నువ్వు వస్తావుగా? అమ్ము, నేను వస్తున్నాను. ధైర్యంగా ఉండు. నువ్వు ఈ బట్టలు ఎంత బాగున్నావో తెలుసా? నిన్నే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది బుజ్జి. నువ్వు నాకు సేపుట్టావు కదా. కూర్చో 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 బుజ్జి, కూర్చో. ఆడదాం ఆడదాం ఆడదాం. త్వరగా ఆడు బుజ్జి. అక్కడ మండపంలో అందరూ మన కోసం ఎదురు చూస్తారు. బుజ్జి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు బుజ్జి. నిజంగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అదేంటి మావయ్య అలా అడుగుతున్నావు? నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. బుజ్జికి నాకు పెళ్ళంట. గుర్రాలు ఉన్నాయే, ఎప్పుడు గెలవను. సరే బుజ్జి, చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారు. మనిద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే కదా మావయ్య.
అయినా చిన్నప్పటి నుంచి నేనంటే ఎందుకంత ఇష్టం? నేను ఏ తప్పు చేసినా నన్ను ఇంతలా ఎలా ప్రేమిస్తున్నావు మావయ్య? ఏంటి మావయ్య ఫంక్షన్ మధ్యలోనే వెళ్ళిపోయా? చాలా థ్యాంక్స్ మావయ్య. నువ్వు చెప్పావు కాబట్టే అమ్మ ఒప్పుకుంది. ఇంకా రవి కూడా నీకు థ్యాంక్స్ చెప్పమన్నాడు. ఇదంతా నీ వల్లే మావయ్య. చేస్తాడదామా మావయ్య? దా. నీకు గుర్తుందా చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఈ జోకర్ మాస్క్ పెట్టుకుని నేను నవ్వించేవాడినే. అదెలా మర్చిపోతాను మావయ్య, గుర్తుంది నాకు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను నిజంగానే జోకర్ని చేసేసావు కదా. ఏమైంది మావయ్య అలా మాట్లాడుతున్నావు? ఎందుకు నచ్చలేదే? ఈ బట్టలు మన నిశ్చితార్థం కోసం తీసుకున్నా. అప్పుడు నచ్చని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు? ఏమైంది మావయ్య నీకు? ప్రేమంట వీళ్ళంట నాతో నచ్చలేదంట. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడమ్మా? ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఎక్కడ ఉంది? ఆ పక్క స్ట్రీట్ లాస్ట్ లో ఉంది. ఏమిటా దెబ్బలు? ఏమైంది బాబు? మీ తమ్ముడే సైకో కిల్లర్. మన పెళ్లి కోసం కొన్న నిశ్చితార్థం ఉంగరం నా దగ్గర ఉంది. నువ్వు ఇక్కడే ఉండి బుజ్జి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉండే. ఎక్కడ దాకొచ్చావు? దగ్గరలోనే ఉన్నాను, మూవ్ చేస్తున్నాను. హలో అమ్ము, హలో హలో అమ్ము. నీ ఏమోండి వస్తున్నాను రా. వస్తున్నాను రా. రే ఎక్కడ్రా వర్మ? రే ఎక్కడ్రా వర్మ? ఎక్కడ్రా వర్మ? ఎక్కడున్నాడు రాడు? లోపాలున్నాడన్నా. ఎవడే నిన్ను కాపాడేది? నా దగ్గర నుంచే చూస్తాను.
ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావా నన్ను? వర్మ సైకో నా కొడగా ఎక్కడ దాచావు అమ్మోని? ఈ అలంకరణలన్నీ నా కోసమేగా. అమ్ము వచ్చేసా. అమ్ము నువ్వు పద. సైకో నా కొడక. రమ్మన్నావు కదా, లే నా కొడక. ఆగరా.
ఇక్కడ చంపేస్తున్నారమ్మా. రెండమ్మా. రెండమ్మా.